పంకిచ్చుడేనా ఆ, అది మమ్మల్ని ముంచుతా అంటివి ఆ, ఎవరు ఏం పెద్ద చేసిండ్రు ఉమ్. మీరు తెలంగాణ కాంగ్రెస్ అని ఎవరు ఏం పెద్ద చేయలే ఇప్పుడు మేము కాంగ్రెస్ గిట్లా పొద్దున్న దాకా గిట్లా పోయి పోతాను ఉమ్, గీ కూలి పోతాం మేము తింటాను ఆ. ఎవరు ఎవరే ఉన్నది నీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా? మాకు పింఛనే లేదు నా మోహన్ 60 ఏళ్ళు నా మోహన్ పింఛనే లేదు ఆ, ఓసోళ్ళకు పింఛన్ వస్తుంది ఉమ్. వాడు చేసిందే ఉన్నది వీడు చేసిందే ఉన్నది ఆ, ఎట్లా అనిపిస్తుంది నీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా, కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది? ఏడు ఇంకేడు నడుస్తుంది ఇది 5 ఏళ్ళు అయినాక ఇది నడుస్తుంది ఇది చూసి మళ్ళీ ఆడ తిరుగుతాం ఎటు మంచి అయితే అటు 3 నెలలు నీకు అర్థమైంది ఏంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏడు అర్థం అవుతుంది ఏమిస్తుంది ఇప్పుడు గాసు ఉచితే అన్నాడు గాసు లేదా దానికి ఇప్పుడు 1100 తీసుకుంటా అన్నట ఉమ్, అది కరెంట్ ఉచితా అన్నాడట ఆ, అది మరి అది మొన్న వచ్చి కొట్టిపోయిండు ఆ. మరి ఇక తెలియదు మాకు నీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా భూమి? మాకున్నదే 2 ఎకరాలు వచ్చినాయా మరి రైతు బంధు? వచ్చినాయి మొన్న అనిపిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు, ఇప్పుడు 3 నెలల్లో కొన్ని హామీలు నెరవేరుస్తా అని ఇగో చెప్పి కేసీఆర్ అయినా దొంగే వీడైనా దొంగే ఎవడైనా దొంగ ఆయన మా రెక్కలనే మేము ఉన్నాం అంతే ఎవడేం పెట్టింది అది మాకు ఎవడేం పెడతాను మాకు ఎవడేం మా గీ రెక్కల కట్టం చేసుకుంటాను మేము బతాను ఏం పంట పండుతాయి పంటలు పండి ఇప్పుడు దీనికి ఇవి ఎక్కిస్తానండి పత్తికి ఎక్కిస్తానండి ఏ దానికి లేదా దానికి ఇప్పుడు పొటాస్ బత్తకు 1200 1300 అంటారు అది ఉత్త పొటాస్ కు ఇప్పుడు మరి ఇత్తు వరకు లేకనే ధర 70,000 వస్తారు 70,000 వస్తుందా? నెలకు నెలకు రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇచ్చిండయ్యా నాకు 70,000? మా దూరం పోతే అయింది నాకు నేను వచ్చి చెడిపోతాను నాకు పెన్షన్ వస్తలేదా? ఇప్పుడు 4,000 అని చెప్పిండు. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు పెన్షన్? నాకు పింఛన్ రాదు కానీ 2,000 వస్తారు. 2,000 వస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తామని ఇస్తారు ఎందుకు ఇస్తలేడో నాకు అదే అర్థం అవుతుంది. ఈ కట్టం తప్పుతలేదు ఈ చేత తప్పుతుంది ఉన్న పచ్చవాతం వచ్చింది ఆయనకు ఇక అన్నాడు. రైతు బంధు పడ్డా మరి? రైతు బంధు ఉన్న ఎకరం 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎకరం పట్ట చేయలే. ఎకరానికన్నా పడ్డదా? ఎకరానికా 10 గుంటలకే పడ్డది ఎకరానికి 10 గుంటలకే పడ్డది అది అయినా 10 గుంటలు ఇవన్నీ పడ్డది 10 గుంటలు అయితే తెచ్చిండు 4,000